వీళ్ళు పెద్ద లెసవాగుడు బాగిన పిటిహెడ్ అని చెప్పిన కొత్తగూడెంలో కూడా బొగ్గు కాస్ట్ను తగ్గించుకోవడం కొరకు 500 మెగావాట్ల యూనిట్ను బంద్ చేసి పెట్టినరు. యాదాద్రిలో 4 ప్రారంభమైతే 2టినే నడుపుతున్నారు. ఒక పథకం ప్రకారమే రైతాంగానికి విద్యుత్ కోతలు విధించడం కొరకు మాత్రమే, పరోక్షంగా రైతుల పంట దెబ్బతీయడం కొరకు, రైతులను పంట పండించకుండా చేసేదాని కొరకు చేస్తున్న కుట్ర ఇది. ఇవాళ మేము తప్పకుండా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇస్తాం. ఈ పాటికి గోదావరి జిల్లాలలో నాట్లు అయిపోయినాయి. కానీ వాస్తవానికి మేము కేసీఆర్ గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలు గోదావరి జిల్లాని మించిపోయినాయి. సూర్యాపేట జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 4 జిల్లాలు కావచ్చు, కరీంనగర్ మెదక్ జిల్లాతో సహా, ఉమ్మడి మెదక్ జిల్లాతో సహా గోదావరిని మించిపోయినాయి వాస్తవానికి. అక్కడి నుంచి వచ్చిన మిత్రులు అనేది అన్నా మేము ఒకప్పుడు చూసి గోదావరి గొప్ప అనుకున్నాం, గోదావరి జిల్లాను మించి ఇవాళ మీరు తెలంగాణలో చేసిండు కేసీఆర్ అని. హైదరాబాద్ నుంచి వెళ్ళి విజయవాడకి వెళ్ళే ప్రతి ఒక్కరు మాట్లాడి చెప్తారు మాకు, అన్నా ఏం మాయ చేసిండు కేసీఆర్, ఎటు చూసినా తెలంగాణలో పచ్చ కనబడుతుంది ఇవాళ అని. నిజమే, ఇవాళ మళ్ళీ 2014 పునరావృతం అవుతుంది ఎక్కడికి వెళ్ళి చూసినా. ఇవాళ మళ్ళీ కన్నెపల్లి దగ్గర నుంచి 1,00,000 క్యూసెక్ల పైన నీళ్లు పోతున్నాయి లక్ష్మీ బ్యారేజ్ దగ్గర నుంచి. ఇవన్నీ పోయినాయి, ఇప్పటికీ అక్కడ నాట్లు అయిపోయినాయి గోదావరి జిల్లాలో. దాదాపు ఇప్పటికీ 200 టీఎంసీల పైన కన్నెపల్లి పంప్ హౌస్ని దాటి నీళ్ళు వెళ్ళిపోయినాయి కిందికి. వాస్తవానికి ఎల్ఎండి కంటే కిందనే ఇప్పటికి మనం 140 టీఎంసీలు నింపుకుందాం. ప్రతి ప్రాజెక్టు నింపే నీళ్ళు వచ్చినాయి, పోయినాయి. వీళ్ళు పోయింది అని ఏదైతే చెప్తున్నారో కాళేశ్వరం విషయంలో ఏదైతే కాకుల్లాగా గద్దల్లాగా అరిచినరో, ఇవాళ మీరు ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకురావడానికి ప్రారంభించిన పంపులు కూడా కాళేశ్వరమే. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ వాళ్ళు ఎల్లంపల్లి దగ్గర నుంచి మిడ్మానేరుకు నీళ్లు తీసుకురావడానికి ప్రారంభం చేసిన పంపులు ఏదైతే నీళ్లు వస్తున్నాయో ఇవాళ మనకు చూపిస్తున్నారో అవి కావచ్చు, నందిమేడరం కావచ్చు, గాయత్రి పంపులు కావచ్చు, లక్ష్మీపురం దగ్గర ఉన్న గాయత్రి పంపులు కావచ్చు, ఇవన్నీ కూడా బాహుబలి పంపులు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా వచ్చి నిర్మాణమైనవే. ఈ వ్యవస్థ అంతా కాళేశ్వరం వ్యవస్థే. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్లు 2-3 రోజుల్లో ఆగిపోయినా, ఎందుకు అని అంటే అది కేవలం ఆ ప్రాంతంలో పడ్డ 100 కిలోమీటర్ల రేడియస్లో పడ్డ నీళ్లతోనే ఇవాళ ఆ వచ్చిన నీళ్ళని ఎత్తి పోస్తున్నారు. పోయాలి, పోసి తీరాలి. మేమంటుంది అదే. ఇదే పద్ధతిలో కన్నెపల్లి దగ్గర కూడా పంప్ ఆన్ చేయాలి, కంటిన్యూ చేయాలి. ఎందుకు అనంటే ఎస్ఆర్ఎస్పికి పైన వరద వచ్చే సూచనలు కనబడతలేవు. పైన ఉన్న ప్రాజెక్టులే నిండలేదు, ఇంకా కర్ణాటకవి, మహారాష్ట్రవి పైననే నీళ్ళు రాలే ఇంకా. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ఈ వైపు నుంచి నీళ్ళు వచ్చే అవకాశం కనబడతలేదు. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మీరు ఇవాళ ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తెస్తున్నారో, ఎల్లంపల్లిలో నీళ్ళు అయిపోతే కన్నెపల్లి కూడా ప్రారంభం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కొండపోచమ్మ, బస్వాపూర్ వరకు నీళ్ళు తీసుకురావాలి. అక్కడ మాకు వరంగల్ జిల్లాలో మైలవరం, బయ్యన్నవాగు నుంచి సూర్యాపేట వరకు కూడా, కోదాడ వరకు కూడా నీళ్ళు ఇచ్చి తీరాలి తప్పకుండా. రైతాంగం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మేము విద్యుత్ విషయంలో కూడా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మళ్ళీ 24 గంటల విద్యుత్తును పునరుద్ధరించాలి. మీరు చెప్పకుండానే 12 గంటలకు 11 గంటలకు తగ్గించిండ్రు. అది కూడా ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ప్రభుత్వం విద్యుత్ కోతలు ప్రకటించదలుచుకుంటే చెప్పి ప్రకటించండి, ఏ సమయానికి పోతుందో ఏ సమయానికి ఇస్తారో. గతంలో మీ సమైక్యవంతుల గురువులు చెప్పిన పద్ధతుల్లో
రోజుకు 6 గంటలు ఇస్తారా, 8 గంటలు ఇస్తారా, 12 గంటలు ఇస్తారా? కట్ చేయదలుచుకున్నారా? లేదు కేసీఆర్ ఇచ్చినట్టుగా 24 గంటలు విద్యుత్ కొనసాగిస్తారా? ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే కొనుగోలు చేయదలుచుకోలేదు ధాన్యం వాళ్ళు ప్రకటించిన బోనస్ ఇవ్వదలుచుకోలేదు, ఎగ్గుట్టదలుచుకున్నారు. తప్పకుండా కాలువలతో నీళ్ళు ఇచ్చినా మళ్ళీ మోటార్లు ఆన్ చేస్తారు రైతులు. విద్యుత్తు అవసరం పడుతుంది. ఈ విద్యుత్తును కొనడానికి ఇష్టపడతలేరు, విద్యుత్ కొనడం లేదు, విద్యుత్తును ఉత్పత్తి కూడా చేయడం లేదు బొగ్గు ఖర్చుకు భయపడి. రైతుల మీద పెట్టే ఖర్చును దండగా అనే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రైతుల కొరకు ₹1 ఖర్చు పెట్టినా దండగా, అది మన కమిషన్ రాని ఖర్చు. అది కమిషన్లు వచ్చే ఖర్చు పైన తప్ప ఈ ప్రభుత్వానికి కమిషన్లు రాని ఖర్చుల మీద ప్రభుత్వానికి ఇష్టం లేదు. అది విద్యుత్ రంగం మీద ఖర్చు పెట్టినా, వ్యవసాయ రంగానికి సంబంధించి నీటిపారుదల మీద ఖర్చు పెట్టినా, లిఫ్ట్ ఇరిగేషన్లు కావచ్చు, రైతులకి ఇచ్చే 24 గంటల విద్యుత్ కావచ్చు, దేని మీద ఖర్చు పెట్టినా అందులో వీళ్ళకి లాభం రాదు కదా, కమిషన్ రాదు కదా వీళ్ళ పేమెంట్స్కి. కాబట్టి దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. రెండవ సమస్య కూడా ఏముంది, రైతులు మొత్తం సన్నోట్లకు షిఫ్ట్ అవుతున్నారు. వీళ్ళు ఏదైతే మాట ఇచ్చి ప్రారంభం చేసినరో 500 బోనస్, దాన్ని ఎగ్గొట్టడం కొరకు రైతుల్ని డిస్కరేజ్ చేస్తున్నారు పంట పండించకుండా. ఇది కుట్ర, అచ్చం ఇది రైతుల మీద కుట్ర. ఇది వ్యవసాయ రంగం పైన కుట్ర. తెలంగాణ రైతాంగాన్ని వ్యవసాయం నుంచి దూరం చేసేదానికి చేస్తున్న కుట్ర ఇది. నిజమే, చదువుకున్నోడు తెలుస్తుంది చదువు విలువ, చదువు రానుల్లో కూడా తెలుస్తుంది. పాపం మా పిల్లలు చదువుకోవాలని తాపత్రయపడతారు కొంతమంది చదువురాని తల్లిదండ్రులు కూడా. మేము చదువుకోలేకపోయినాం, మా పిల్లలను చదువుకోవాలి అని చెప్పి తాపత్రయపడతారు. ఎందుకంటే చదువుతోనే వెలుగు, చదువుతోనే ప్రపంచాన్ని చూడగలుగుతాం. కాబట్టి కేసీఆర్ గారు చెప్పిండ్రు, చదువు విషయంలో కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పిండ్రు. ఒక్క తరానికి కనుక మనం సరైన విద్యను అందించి, నాణ్యమైన విద్యను అందించి, ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడగలుగుతామన్న విశ్వాసాన్ని కనుక ఇచ్చి పంపిస్తే ఇక ఆ సమాజం తిరుగులేని సమాజం అవుతుంది అని చెప్పి దాని కొరకే కేసీఆర్ గారు ప్రత్యేకించి గురుకుల పాఠశాలల్ని పెంచి, ఎందుకు అంటే గురుకుల పాఠశాల పైన ప్రజలకు విశ్వాసం వచ్చింది. ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలతో పాటు మైనారిటీలకు కూడా విద్య పట్ల ఆసక్తి పెంచి 1000 పైన గురుకుల పాఠశాలను పెట్టి ఇవాళ మీరు చూసిండ్రు తెలంగాణలో ఇవాళ ఎక్కడ మీరు ఏ జన్జీ స్టూడెంట్ను పలకరించండి, అద్భుతంగా ఇవాళ హైదరాబాద్లో మాట్లాడుతున్న పిల్లలే కాదు, నువ్వు అది నల్గొండ పోతావా, కరీంనగర్ పోతావా, ఆదిలాబాద్ పోతావా, మహబూబ్ నగర్ పోతావా, ఇంకెక్కడికైనా పో, ఆ పిల్లల్ని ఎవరినైనా మాట్లాడించు. నీ ఢిల్లీ పిల్లలకో ఇంకో పిల్లలకో తగ్గకుండా, నీ యూరోప్ పిల్లలకో ఇంకో అమెరికా పిల్లలకో తగ్గకుండా మాట్లాడుతున్నారు మన పిల్లలు. ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు మొన్న చూసిండ్రు, హైదరాబాద్ వేదిక కూడా చూసిండ్రు, ఢిల్లీలో కూడా పోయిన పిల్లల్లో చాలామంది మన వాళ్ళు మొత్తం కూడా మన గురుకుల పాఠశాలల పిల్లలే, పూర్తిగా మన గురుకుల పాఠశాలల పిల్లలు. అది ఎస్సీ గురుకుల పాఠశాల కావచ్చు, ఎస్టీ గురుకుల పాఠశాల కావచ్చు, మైనారిటీ గురుకుల పాఠశాల కావచ్చు. మొన్న మీరు ఇందిరా పార్క్ దగ్గర చూసినారు, వచ్చిన వేలాది మంది పిల్లలందరూ కూడా అందులో మెజారిటీగా మన గురుకుల పాఠశాల పిల్లలు. అది కేసీఆర్ ఇచ్చినది. కేసీఆర్ ఈయన లెక్క మాట్లాడలే, పని చేసుకుంటూ పోయింది. నా పిల్లలు నేను ఎదిగించాలి, నేను పెంచాలి నా సమాజాన్ని, ఆ ధైర్యంతోనే హిమాలయాలు ఎక్కింది, కిలిమంజారోకి పోయింది. అది కేసీఆర్ ఇచ్చిన విశ్వాసం పిల్లలకి. అక్కడాక పోగలిగారు. మీరు ఒకసారి చెక్ చేస్తే 2014 తర్వాత మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో మన పిల్లలు
జాయిన్ అయ్యారు. మొత్తం భారతదేశంలో ఇది పెద్ద మునగాని ఇన్స్టిట్యూషను. ఇలా మనకు తెలంగాణ నుంచి మనకు జనరల్గా అవకాశాలు రావు, ఇలా చదువుకోవడానికి పోలేరు అనుకున్న ఇన్స్టిట్యూషన్లో మొత్తం ప్రతి ఒక్కటి అది ఏ ఐఐటి కావచ్చు, ఏ ట్రిపుల్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అది ఏ బిజినెస్ స్కూల్ కావచ్చు, ఏ లా స్కూల్ కావచ్చు, ఏ మెడికల్ కాలేజ్ కావచ్చు, దేంట్లో కానీ మన పిల్లలు తెలంగాణ నుంచి మన గురుకుల పాఠశాల చదువుకున్న పిల్లలు పోయారు మొత్తం. కానీ మూర్ఖులకి ఏమర్థమవుతుంది? చదువు వీళ్ళు ఏమర్థమవుతుంది? ఎవడో రాసిచ్చింది చదివితే మనసుతో వస్తే కదా, మనసులోంచి వస్తే కదా. రాసిచ్చింది చదివితే గట్టినే ఉంటుంది. అదేదో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ లాగా నోటికి ఏది వస్తే అది వాగడు. ఏం క్రిమినల్ వేస్ట్? నీ మొదటి వేస్ట్. నిన్ను ఎన్నుకోవడం ఒకటే ఈ రాష్ట్ర ప్రజలు చేసిన క్రిమినల్ వేస్ట్. నువ్వు ఒకటే క్రిమినల్ వేస్ట్ ఈ రాష్ట్రంలో. ఇలాంటి మూర్ఖుని విద్యాశాఖ మంత్రిగా ఉంచినందుకు 200 మందిని చంపినాం ఇప్పటికి. ఇప్పటివరకు ఎవడు చేయలే. ప్రపంచంలో ఒక విద్యాశాఖ మంత్రి అనేటోడు పిల్లల్ని మాకు పంపించండి, మేము చదివిపిస్తాం మీ పిల్లల్ని అని చెప్పి తీసుకుపోయి వాళ్ళ ఇళ్ళ నుంచి తీసుకుపోయి విషం పెట్టి చంపిన దుర్మార్గుడు. వాస్తవానికి ఒక్క నిమిషం కూడా అందులో ఉండడానికి వీల్లేదు. విద్యాశాఖ అనేది ఒక డైనమిక్ శాఖ. నిమిషం సమస్యలు వస్తాయి. వాస్తవానికి నేను సార్ను రిక్వెస్ట్ చేసి వద్దని చెప్పిన అన్నాడు. నేను ఫస్ట్ టైం మినిస్టర్ని అయినా తట్టుకోవడం కష్టం ఉంది, దీంట్లో అంత ఉన్నాయి ఇష్యూస్, ఎవరు నన్ను సీనియర్కి ఇద్దామన్నా అని చెప్పి మరి. ఎందుకంటే రోజుకు 100 ఫైల్స్ వస్తాయి, 100 మందితో డీల్ చేయాలి. ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి మొత్తం విద్యాశాఖలో. నాకు పొలిటికల్ వర్క్ ఉంది జిల్లాలో ఎక్కువ. 6 ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారు, మునగాళ్ళు అందరూ ముఖ్యమంత్రులు అని చెప్పుకుంటోళ్ళు. నాకు కొంచెం పొలిటికల్ వర్క్ ఎక్కువ చేసుకునే అవకాశం కావాలి, కొంచెం లీజర్గా ఉండేది కావాలి అని చెప్పి. ఎందుకు అంటే మనం తీసుకునే బాధ్యత పైన మనకు మనసు పెట్టి పని చేసేటట్టు, సమయం ఇచ్చేటట్టు ఉండాలి. కానీ మూర్ఖులకి ఏం తెలుస్తుంది విద్య విలువ? చెత్తవాగుడు ఉత్తవాగుడు తప్ప ఒక పైసా పని. వీళ్ళు వచ్చిన తర్వాత ఇగో గిది విద్యాశాఖలో నేను అంటూ ఇది చేసిన అని చెప్పడానికి ఒక పైసా పని ఏమన్నా చేసిన పనుల విషాహారంతో రోజుకు ఒకరు. నిన్నగాక మొన్న కూడా ఎన్నో చదివినాం. 20 మంది పిల్లలు ఏదో హాస్టల్లో వీళ్ళు విషాహారం గురైనరు. ఒక్క రోజు అంటే ఒక రోజు ఉందా? ఒక్కసారి కేసీఆర్ గారు చూసినారు ఒక వార్త. వరంగల్ జిల్లాలో, ములుగు జిల్లాలో అనుకుంటా, ఒక రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని స్కూల్ అనారోగ్యం గురైంది, ఇంటికి పోయిన తర్వాత 3 రోజుల తర్వాత చనిపోయింది అని చెప్పి ఒక వార్త వచ్చింది అది ఒక పేపర్లో. వస్తే చదివి ఇమ్మీడియట్గా మొత్తం డిపార్ట్మెంట్ని పిలిచి ఎందుకు జరిగింది, ఆ అమ్మాయి ఏదో ఆలస్యమైంది వైద్య సాయం అందించమని చెప్పి తెలిసి వచ్చింది వార్త, రండి అసలు ఏం జరిగిందని చెప్పి పిలిచి, అసలు మీరు ఎట్లా చెక్ చేస్తారు పిల్లల్ని, ఏంది రోజున్న సిస్టమ్ ఏంది మీకు ఇప్పటివరకు అంటే అప్పటివరకు పట్టించుకున్నవాడు లేడు. మొదటిసారిగా వెంటనే ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కి ఒక నర్సుని ఇవ్వాలి అని చెప్పి పోస్టులు క్రియేట్ చేసి వెంటనే మొత్తం అపాయింట్మెంట్స్ చేసి నెలల్లోనే ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో ఒక స్టాఫ్ నర్స్ ఉండాలి, ప్రతిరోజు పరీక్షలు నిర్వహించాలి, పిల్లలకు ఎవరికి చిన్న డల్ కనపడ్డా ఏది కనపడ్డా వెంటనే వాళ్ళను హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పి మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు. ఒక వార్త విన్నందుకు. కానీ చలనం ఉందా? ఇన్ని 100 మంది పిల్లలు చచ్చిపోతుంటే నీ మీద నమ్మకంతో కదా తల్లిదండ్రులు చెప్పిపోయింది, నీకు అప్పచెప్పిపోయింది. వాస్తవానికి క్రిమినల్ కేసులు రేవంత్ మీద పెట్టాలి. ఇవాళ ఇంతమంది చచ్చిపోయినందుకు బాధ్యతగా ఇన్ని కేసులు రేవంత్ మీద పెట్టాలి. ఇన్ని క్రిమినల్ శిక్షలకు బాధ్యుడు అర్హుడు రేవంత్. ముఖ్యమంత్రినే కాదు, విద్యాశాఖ మంత్రికి కూడా. కేవలం విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకోవడం వల్ల జరుగుతున్న దుర్మార్గం. ఇంకేం మాట్లాడతాడు? ఆ మంత్రులకైనా సోయి ఉండాలి. ఎవరికైనా ఇస్తే ఖరాబ్ చేస్తారు అంటే ఇప్పుడు మిగతా శాఖలన్నీ ఖరాబ్ చేస్తున్నట్టే కదా. ఎవరికైనా ఇస్తే ఖరాబ్ చేస్తాడని నా దగ్గర పెట్టుకున్నా. ఇప్పుడు ఇచ్చిన శాఖల అందరూ కూడా ఖరాబ్ చేసే మంత్రులని అర్థం. మరి వాళ్ళకెందుకు సోయి లేదో? ఈయన పెట్టుకునే 2 విద్యాశాఖ, ఈ కథ హోంశాఖ, రోజుకొక రేపు రోజుకొక మర్డర్. మున్సిపాలిటీ మొత్తం బంధు, అభివృద్ధి బంధు, పర్మిషన్లు బంధు, కమిషన్లు. సిగ్గుండాలి చెప్పుకోవడానికి, ఏదన్నా మాట్లాడడానికి. నువ్వు చేసిన పనికి నువ్వు మాట్లాడే మాటకు సంబంధం ఉండాలి కదా. ఆలోచించరా ప్రజలు? మాట్లాడరా? చూసుకోరా? చెక్ చేసుకోరా?
ఇవాళ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి దగ్గర పోయి మైకి పెట్టి అడిగండి చెప్తాడు ఇక మీకు పెట్టింది క్రిమినల్ వేస్ట్ అట